రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాలలోని మురారి కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డు డైరెక్టర్ కల్పన కుమారి, చైర్మన్ హరిబాబు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు డైరెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలోని మార్కెట్ యార్డు పరిధిలో ఉన్నటువంటి రైతులు తాము పండించిన పత్తిని సిపిఐ ఏర్పాటు చేస్తున్న కొనుగోలు ప్రారంభించడం జరిగిందని, పత్తి రైతులు తక్షణమే ఆయా గ్రామాల్లోని సచివాలయాలకు వెళ్లి పత్తి ఈఈ క్రాప్ అయిన పంట వివరాలను కాపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలన్నారు. యాప్లోనే ఏ జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లాలని అన్ని వివరాలను కూడా సచివాలయం సిబ్బంది ద్వారా నమోదు చేయించుకుంటే రైతులు ఎప్పుడు ఎక్కడ ఏ మిల్లుకు తమ పంటను తీసుకెళ్లాలి అన్ని వివరాలు కూడా తెలపడం జరుగుతుందన్నారు. ఆ సమయాన్ని బట్టి పత్తిని అమ్ముకోవడానికి తీసుకెళ్లవచ్చునని తెలిపారు. నంద్యాలలో ప్రస్తుతం ఒక జిన్నింగ్ మిల్లు ఉందని చెప్పి రైతులు ఉత్పత్తుల డిమాండ్లను బట్టి మరో జిన్నింగ్ మిల్లుతో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా కల్పన తెలిపారు. గతంలో 3% తేమ ఉంటేనే కొనే నిబంధన ఉండేదని, కానీ ఈసారి 5 కాలంలు పెట్టి 12% వరకు తేమ ఉన్నా కూడా వాటిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కానీ బ్రహ్మరకం పత్తికి 8% వరకు తేమ ఉంటే 8,100, 9% తేమ ఉంటే 8,028, 10% తేమ ఉంటే 7,947, 11% తేమ ఉంటే 7,866, 12% తేమ ఉంటే 7,785 వరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నంద్యాల జిల్లా పత్తి పండించే రైతులందరికీ ఇంతకు ముందు కూడా మేము తెలిపాము. అంటే సిసిఐ వారు పత్తి కొనుగోలు చేస్తున్నారని. ఈరోజు మురారి కాటన్ ఇండస్ట్రీలో మేము పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము. సోమవారం నుంచి సిసిఐ వారి ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పత్తి పండించే రైతులు గమనించి ప్రతి ఆర్బీకే సెంటర్లో కూడా మేము పత్తి కొనుగోలుకు సంబంధించిన కరపత్రాలను ఉంచడం జరిగింది. వారికి ఎటువంటి అనుమానాలున్నా సందేహాలున్నా ఈ కరపత్రం ద్వారా, ఈ పాంప్లెట్ ద్వారా వాళ్ళు వాళ్ళ సమస్యల్ని, వారి డౌట్లని ఏదైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ప్రతిసారి ఉన్నట్టుగానే అలాంటి పద్ధతే, కానీ ఇంకొంచెం సరళీకృతం చేయటం కోసము కిసాన్ కపాస్ యాప్ ఒకదాన్ని ఓపెన్ చేశారనమాట. దీంట్లో ఏంటి అంటే అక్కడ ఆర్బీకే సెంటర్లో విఏ గైడ్ చేస్తారు. కిసాన్ కపాస్ సెంటర్లో వాళ్ళు వచ్చి ఇక్కడ వెయిట్ చేసుకునే విధానం లేకుండా వాళ్ళ స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏ రోజు ఏ తేదీలో అనుకూలంగా ఉంది, ఏ మిల్లుకి అనుకూలంగా ఉంది అన్నది వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అది బుక్ చేసుకున్నాక ఆ డేట్ లో వాళ్ళు ఇక్కడ వచ్చి వేచి ఉండే అవకాశం